పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు నుంచి మూడో పాట వచ్చేసింది. అసుర అననం పేరుతో వచ్చిన ఈ పాట రౌద్ర రసాన్ని ఆవిష్కరించేలా ఉంది. ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఈ యొక్క పాట గూస్బం తెప్పించేలా సాగుతూ ఉంది. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ యొక్క పాటను ఐరా ఉడిపి కాలభైరవ, సాయి చరణ్, భాస్కరుని, లోకేశ్వరి ఈదర, హైమత్ మహమ్మద్ సంయుక్తంగా పాడడం జరిగింది. ప్రళయకాల రుద్రుడల్లే తాండవించు భైరవం, గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం అంటూ రాంబాబు రాసిన ఈ పదాలు పవన్ కళ్యాణ్కు తగ్గట్లుగా ఉన్నాయి. కథలో భాగంగా తమ సామ్రాజ్యంలోని ప్రజలను దుష్టశిక్షుల్లా శిక్షించే రాజులను అంతమొందించడానికి కదిలిన వీరుణ్ణి సూచించేలా ఈ యొక్క పాట పదాలు విధ్వంసంలా సాగాయి. ఇక ఈ యొక్క పాటను ఇప్పటికే 50 సార్లు విన్నానని కీరవాణితో పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఈ పాటపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లుగానే యుద్ధాన్ని స్ఫూర్తించేలా కీరవాణి ఇచ్చిన థీమ్ మ్యూజిక్ పవర్ఫుల్గా ఉంది. ఇక ఇప్పటికే హరిహర వీరమల్ నుంచి విడుదలైన 2 పాటలు మాట వినాలి, కొల్లగొట్టినారు సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందాయి. ఇక మూడో పాట కూడా అంతకు మించి అనేలా ఉండడంతో పవర్ స్టార్ అభిమానులు వీరమల్లుపై క్యూరియాసిటీ పెరిగింది. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది. క్రిష్ జాగలముడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించబోతూ ఉన్నారు. ప్రియ జోనర్లో తెరకెక్కుతున్న ఈ యొక్క మూవీ 2 భాగాలుగా రూపొందుతూ ఉంది. ఇక జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మూవీ విడుదల కానుంది. ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉంది. ఇక ఈ యొక్క మూవీలో బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇక తాజాగా విడుదల చేసిన ఈ యొక్క సాంగ్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి. ఇక సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.